హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా పెళ్లిల్లోనో లేదంటే శుభకార్యాల్లోనో పెళ్లి కొడుకు తరపు నుండి కానీ పెళ్లి కూతురు తరపు నుండి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ముందు పెళ్లి ఆపండి అంటూ ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది. అదేవిధంగా చాలా మూవీస్లో చూసాం. పెళ్లి కొడుకుకి సంబంధించి ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ముందు పెళ్లి ఆపండి అంటూ అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తారు. అది చూసిన తర్వాత అక్కడ అందరూ షాక్ అవుతారు. అది మామూలే. అదే శ్మశానంలో ఒక మృతదేహం కాలుతున్నప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యి ఆ మంటల్ని ఆఫ్ చేయండి అనేసని అక్కడ వార్నింగ్ ఇస్తే అసలు ఎందుకు వార్నింగ్ ఇస్తారు? అసలు ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలంటే రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో రమేష్ అనే యువకుడిని చిల్లంగి పెడుతున్నాడు, చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకాల ముసుగులో అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. అసలు ఎక్కడున్నా మనం అంతరిక్షంలో వింతలన్నీ చూస్తున్నాం. అసలు టెక్నాలజీలో ఎంత ఫాస్ట్ గా దూసుకుపోతున్నాం. అయినా సరే కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలపై అతి విశ్వాసం చూపిస్తూ అనవసరమైన సంఘటనలను కూడా క్రియేట్ చేస్తున్నారు. సో గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా అనారోగ్యం బారిన పడిన కొంతమంది ఉన్నారు. దానంతటికీ కూడా కారణం విష జ్వరాలు ప్రబలుతున్నాయి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వడదెబ్బ కూడా తింటున్నారు. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం రమేష్ అనే వ్యక్తి వల్లే ఇక్కడ అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి. రమేష్ అందరిపై చేతబడి చేస్తున్నాడు. రమేషే అందరిపై చిల్లంగి అవన్నీ అనేక విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం పాలవుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారంటూ లేనిపోని పుకార్లన్నీ కూడా పార్వతీపురం మండలంలో చిక్కర్లు కొట్టాయి. ప్రతి ఒక్కరు కూడా నిజమేనేమో, రమేషే ఇలాంటి పూజలు చేస్తున్నాడేమో, అందుకే ఇదంతా జరుగుతుందేమో అని రమేష్ పై పగ పెంచుకున్నారు. ఎలా అయినా సరే రమేష్ ని చంపేయాలని గ్రామస్తులంతా కూడా ఒక గూడు పుటానిగా ఏర్పడి ప్లాన్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 15 మంది కలిపి రమేష్ ని అతి కిరాతకంగా చంపేసినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడు, ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ పరిస్థితి వేరేలాగా ఉంటుందనేసి అని వారికి కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే పాపం జరిగింది బయటికి చెప్పలేక రమేష్ మృతదేహం చూస్తూ అయ్యో నా కొడుకు పోయాడంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. సో ఇంకా చూసి 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 శవం ఎప్పుడైతే అంతిమయాత్ర అయిపోయిందో, శ్మశానానికి వెళ్ళిపోయిందో, ఇంకా ఆ బాధని తట్టుకోలేక కుటుంబ సభ్యులు పోలీసుని ఆశ్రయించారు. సో నా కొడుకుకి ఏ పాపం తెలియదు, అయినా సరే చిల్లంగి పెడుతున్నాడంటూ అతి దారుణంగా చంపేశారు, నా కడుపు కోత మిగిల్చారు. సో మరొకరికి రేపొద్దున నా కుటుంబంలో కూడా వేరొకరికి పరిస్థితి వస్తుంది అంటూ కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గరికి వెళ్ళి బోర్ను విలిపించారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు శ్మశాన వాటికి వెళ్ళి అప్పటికి దహన సంస్కారాలన్నీ పూర్తయి సగం మంటలో కాలుతున్న శవాన్ని అక్కడ ఆపండి మంటలన్నీ కూడా అంటూ అక్కడ స్టాప్ చేశారు. వెంటనే ఆ సగం కాలిన శవాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు. పోస్ట్ మార్టం తరలించిన తర్వాత దాదాపు 15 మందిపై అక్కడ కేసు నమోదు చేశారు. సో అసలు ఎలా చూడాలి ఈ సంఘటనని? ఇంకా ఇలాంటి నమ్మకాలు పెట్టుకుంటే అసలు ఎటు పోతుంది ప్రపంచం? సమాజంలో ఇలాంటివి కూడా పట్టించుకొని పోతే అసలు ముందుకు ఎట్లా సాగేది? ఇంకా టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గా దూసుకుపోతుంది. అంతరిక్షంలో వింతలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. అయినా సరే ఇలాంటివన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ అని, చేతబడి అనేసి అని, ఒకటి కాదు రెండు కాదు, ఎవరికైనా అనారోగ్యం వస్తే ఒక డాక్టర్ని సంప్రదించడం మానేసి మూఢనమ్మకాల పేరిట తాయెత్తులు, అదే విధంగా ఇలాంటి వారిని అందరినీ ఆశ్రయించడం వల్ల వేరొకరు చేశారు అనేసి వారి మీద తప్పంతా తోసేసి వారిని ఒక దోషిగా బూచిగా చూపించి వారిని ఒక క్రిమినల్ గా చేయడం వల్ల చూసారా ఎంత దారుణమైందో. సో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అయితే మాత్రం అక్కడ గ్రామస్తులందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివన్నీ దయచేసి నమ్మకండి, ఏదైనా జరిగితే మా దగ్గరకో లేదంటే ఆసుపత్రిలో సంప్రదించండి, దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అనవసరంగా ఒక కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయేటట్టు చేశారని వారందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి 15 మందిపై కంప్లైంట్ నమోదు చేసి వారందరి మీద విచారణ చేపడుతున్నారు. సో ఇది జరిగిన తర్వాత పోలీసులు కూడా కంగు తిన్నారు. ఎందుకంటే ఎక్కడో ఏదో ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఎక్కడో విష జ్వరాలు ప్రబలితే రమేష్ మీద నిందంతా పడిపోయి రమేష్ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా అతని దారుణంగా చంపడం ఏందయ్యా ఇదంతాను? అసలు ఎవరి ఇంట్లో విషాదాన్ని నిలపడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటూ వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు.